Good morning. We are from Kranti Keen YouTube channel. ఈ రోజు ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్మెంట్ అనేది వచ్చింది. ద రిజల్ట్స్ ఆఫ్ ద రౌండ్ 1 ఆన్లైన్ కాల్ బి డిక్లేర్డ్ టుడే and the instructional video is also there. You click on that, you will get the instruction video. First you have to go for the sign in to check the your results. మీ రిజల్ట్స్ చెక్ చేయాలి అంటే వెళ్ళి నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ ఏంటంటే రోల్ నెంబర్ టు మీరు యూజర్ నేమ్ని ఎంటర్ చేసి నెక్స్ట్ పాస్వర్డ్ యూ హ్యావ్ టు కీప్ పాస్వర్డ్ and next captcha and next sign in. After sign in ikkada meeku my profile, notice issued, choice filling and candidate result is there. Here choice filling meer choice fillings pettaro adi ikkada chudandi. First ee abbayidi for example, here the first choice they kept as a Uttarakhand Gorakal, second option Kerala Kajakotam, ala options pettaru. Then candidate result, you have to go for the candidate result. Here you got 1 rate. NTA is a source of information marks, All India portal. NTA is solely only correctness of the information. And next here candidate result column lo meer chuste ఈ అబ్బాయికి అలాట్మెంట్ డీటెయిల్స్ అని ఉంటుంది. సైనిక్ స్కూల్ కాజాకొట్టం రౌండ్ 1 అదర్ యూఎన్ ఈజ్ మీన్స్ నథింగ్ బట్ అదర్ స్టేట్ జనరల్ కేటగిరీ. మెడికల్ సెంటర్ బై ఐ బై అలాట్మెంట్ స్కూల్, మెడికల్ సెంటర్ అండ్ విల్ బి అలోకేటెడ్ బై అలాట్మెంట్ స్కూల్. అండ్ మెయిల్ అండ్ స్కూల్ అలోకేటెడ్ ప్రయారిటీ 2 మీన్స్ ఈ 2 అనేది మెన్షన్ చేసింది ఏంటి అంటే వాళ్ళు పెట్టిన చాయిస్ ఫిల్లింగ్లో ఇది సెకండ్ చాయిస్ అనమాట. ఇక్కడ తర్వాత ఇఫ్ యు ఆర్ ఓకే ఫర్ దిస్ మీరు యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అవుతే మీకు అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెడికల్ అదంతా ఏంటి, మెడికల్కి ఏం మెడికల్ అండ్ ఎలా ఉంటుంది అండ్ డాక్యుమెంట్స్ ఏం సబ్మిట్ చేయాలనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీరు చూడొచ్చు. బై సెలెక్టింగ్ దిస్ ఆల్ యూ కన్ఫర్మ్ యువర్ యాక్సెప్ట్ ఆన్ ద సీట్ స్కూల్ అటెండ్ బై ద టోటల్ అండ్ దిస్ as will be written the finance could not be changed, reverse any circumstance. హియర్ యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ చేశారు అని అంటే ఇంకా మనకి నెక్స్ట్ మళ్ళీ ఛాన్స్ ఉండదు రౌండ్లో పార్టిసిపేట్ చేయడానికి. ఇదే కన్సిడర్ అన్నట్టు మీరు. అండ్ నెక్స్ట్ తర్వాత ఇఫ్ ఫెయిల్యూర్ టు రిపోర్ట్ ద అలాట్మెంట్ స్కూల్ అంటే మీరు యాక్సెప్ట్ చేశాక మీరు ఒకవేళ రిపోర్ట్ కాకపోయినా, మెడికల్కి అటెండ్ కాకపోయినా ద రిజల్ట్ క్యాన్సలేషన్ ఆఫ్ ద యువర్ సీట్ మీది క్యాన్సిల్ అయిపోతుంది. సెకండ్ ఆప్షన్ బై సెలెక్టింగ్ ద ఆప్షన్ యూ డిక్లైన్ ద కరెక్ట్లీ అరేటెడ్ డ్యూట్. రీకన్సిడర్ ఆప్షన్ అంటే ఇప్పుడు సపోజ్ సైనిక్ కాజాకొట్టం వచ్చింది, మీరు రీకన్సిడర్ అంటే యు ఆర్ గోయింగ్ టు నెక్స్ట్ రౌండ్. మీరు ఫస్ట్ రౌండ్లో వచ్చిన సీట్ని అలాట్ చేసింది మీరు డిక్లైన్ చేసినట్టు. ద మీనింగ్ ఈజ్ ద డిక్లైన్ చేసినట్టు. దిస్ సెలెక్షన్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ఫైనల్, కెనాట్ బి చేంజ్. రీకౌన్సిలింగ్ ముందుది మళ్ళీ రావాలి అని అంటే మనకి రాదు ఒక. అండ్ దిస్ ఇయర్ దే యాడెడ్ వన్ మోర్ థర్డ్ వన్. దిస్ ఆప్షన్ విల్ నాట్ అవైలబుల్ if you have already allotted your first choice is school by the portal. ప్రయారిటీ 1 ఒకవేళ ఇక్కడ ప్రయారిటీ 2 ఉంది. సపోజ్ ప్రయారిటీ 1 సీట్ మీకు వచ్చేసింది అని అంటే మీకు హోల్డ్ అండ్ కంటిన్యూ అనేది రాదు. ప్రయారిటీ 1 తర్వాత ఏదైనా స్కూల్ అలాట్ అయిందంటే హోల్డ్ అండ్ కంటిన్యూ ఆప్షన్ అని వస్తుంది. ఇది కొత్తగా ఉంది ఈసారి కౌన్సిలింగ్లో. 1 ఆల్రెడీ సపోజ్ ఈ బాయ్ ఫస్ట్ గోరకల్ ఉత్తరాఖండ్ పెట్టుకున్నాడు. అయితే ఈ బాయ్కి ఫస్టే అది వచ్చింది అని అంటే హీ డింట్ హ్యావ్ ఎనీ హోల్డ్ టు ఆప్షన్. బట్ ఇతనికి సెకండ్ వచ్చింది, సంబడి థర్డ్లో పెట్టిన వాళ్ళకి వస్తుంది ఫోర్త్. అంటే మీకు సెకండ్ అండ్ ఫస్ట్ ఆప్షన్ ఉంటే నెక్స్ట్ రౌండ్లో వచ్చే ఛాన్సెస్ ఉంటే దీనికి ఏంటంటే బై సెలెక్టింగ్ యూ అగ్రీ టు టేక్ ఇన్ ద సీట్ ద స్కూల్ అలాటెడ్ బై ద పోర్టల్. దిస్ సెలెక్షన్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ ఫైనల్, కెనాట్ బి చేంజ్డ్ ఎనీ సర్. యూ మస్ట్ బి కంప్లీట్లీ అప్లికేషన్ ఫార్మాట్ అట్ ద స్కూల్ విత్ ద ప్రిస్క్రైబ్డ్ ఫ్రేమ్. Your candidate will continue to be considered as subsequent rounds of counseling, especially for schools that you have ranked higher in your order of preference. ఇప్పుడు ఇది హోల్డ్ అండ్ కంటిన్యూ పెట్టారు అంటే ఇది ఓకే అన్నట్టు మీకు. యూ అగ్రీ టు టేక్ అడ్మిషన్ ఇన్ ద సీట్ ద స్కూల్ అలాటెడ్ బై ద పోర్టల్ ఈ స్కూల్కి. బట్ తర్వాత మీకు ఏమైనా సెకండ్ రౌండ్స్లలో పార్టిసిపేట్ చేయడానికి ఇది ఇంపార్టెంట్ అనమాట. సబ్సిక్వెంట్ రౌండ్స్ ఆఫ్ కాల్. ఇది ఎందుకు
నెక్స్ట్ రౌండ్స్ అంటే మీకు ముందు ప్రయారిటీ పెట్టారు, సపోజ్ థర్డ్ ప్రయారిటీలో వచ్చారు అంటే సెకండ్ వన్కి మీకు ఏమైనా ఆప్షన్ ఉంటే నెక్స్ట్ ఇస్తారు. ఇఫ్ యూ అలాటెడ్ న్యూ స్కూల్ ఇన్ లేటర్ రౌండ్స్ యూ హ్యావ్ టు షిఫ్ట్ ఓన్లీ వన్స్, దిస్ ఈస్ ద వన్ టైమ్ ఆప్షన్, కెనాట్ బి ఎక్సర్సైజ్ అగైన్. నెక్స్ట్ రౌండ్స్లలో మీకు ఒకవేళ బెటర్ స్కూల్ వచ్చిందనుక యూ కెన్ షిఫ్ట్ దట్ ఆప్షన్. దీస్ ఆర్ ద ఆప్షన్స్. అండ్ if you are okay for what you got the result, you can go for the accept and continue. You are ఇప్పుడు మీకు వచ్చిన స్కూల్ నచ్చలేదు అని అంటే రీకన్సిడర్ ఆప్షన్ మీన్స్ నెక్స్ట్ రౌండ్. ఇది మాత్రం ప్రయారిటీ 1 ఉన్న వాళ్ళకు ఉండదు. థర్డ్ వన్ ప్రయారిటీలో ప్రయారిటీ 4 or 5 1 కాకుండా వేరే వచ్చిన వాళ్ళకి మీకు ఇంకా బెటర్ స్కూల్స్ ఉంటే ఫస్ట్ ఏంటంటే మీకు ఓకే ఫర్ దిస్ స్కూల్, బట్ ఏంటి అని అంటే మీరు నెక్స్ట్ రౌండ్స్ కూడా మీరు వెళ్ళొచ్చు. మీకు ఏమైనా ఇంకా మంచి స్కూల్ వస్తే మీ ప్రయారిటీస్ కంటే మంచిది దానికి షిఫ్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద అలాట్మెంట్ ది సైనిక్ స్కూల్ ది యాక్సెప్టెన్స్, హౌ టు యాక్సెప్టెన్స్ అనేది ఈ వీడియో. నెక్స్ట్ ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఏం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, మెడికల్లో ఏముంటుంది అదనేది యూ కెన్ వాచ్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.